హ్యాపీయా? అందరూ హ్యాపీయా? హ్యాపీయా? మీరెవరు ఎదుర్కోలేరు కదా ఎలా ఉంటుందని అసలు చూసిండ్రు. కళ్యాణ్ గారికి ఇంతవరకు ఫుల్ యాక్టివ్గా ఆయన మీదే ఉన్న ఫ్యామిలీ సినిమా ఇది. ఆయనతో ఫ్యామిలీ సినిమా తీయాలని కృషి ఎప్పుడు అనుకున్నాను నేను. కృషి హిందీలో ఏమని అడిగితే వద్దానా నేను. ఇప్పటికీ ఈ సినిమా ఇలా తయారైంది. 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది. ఇండస్ట్రీలోని అభిమానులు కానీ ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు కూడా ఎదుర్కోలేదు ట్రైలర్ తీసేవారు. కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ తీసి మళ్ళీ 7 సార్లు తీశారు. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఇది సినిమా మాత్రమే. సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుతుంది. సినిమా ఇది చరిత్రను గుర్తు చేస్తుంది. చరిత్రను గుర్తు చేసే సినిమా ఇది. ఎందుకంటే ఈ మధ్యన చాలా సినిమా రిలీజ్ అయింది. చాలా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బయోపిక్ ఎంతవరకు ఎవరికి తెలియదు. సడన్ గా సినిమా రాగానే చాలా మంది ఏడ్చారు సినిమా చూసి. సినిమా కనెక్ట్ అయింది. సో ఈ సినిమా కమర్షియల్ సినిమా. కాసేపు సైలెంట్గా ఉంటే మాట్లాడతారు ప్లీజ్. సైలెంట్. మీరందరూ ఇప్పటిదాకా ఓజీ 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 అన్నారు. కానీ మీరెవరికి అయ్యారు వీరమల్లి గురించి వరకు తెలియదు. ఇప్పుడు తీశారు కదా, ఇప్పుడు తీసారు ఎలా ఉంది అది సినిమా. అంటే ఈ తెలియదు మొత్తం జ్యోతి కృష్ణతో తనతో మొత్తం ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేశాడు. కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు, నేను తీసుకుంటారు. ఇంకా రాత్రి పగలు ఈ సినిమా లెవెల్లో తీసుకొచ్చాను అప్రిషియేట్ చేశారు. సో డెఫినెట్గా ఇది రేపు సినిమా తీసుకున్నందుకు 2 గంటలు 4 గంటలు 5 గంటలు ఉంటుంది సినిమా. ఏ మాత్రం తక్కువ ఉండదు. ఇది అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా. ఇది 10 సార్లు చూస్తానని చెప్తున్నారు. 10 సార్లు చూస్తారా? ఓకే, మీరే కాదు మేము కూడా చూస్తాం. ఎందుకంటే నా అన్ని సినిమాల్లో పాటలు హిట్. జెంట్మెన్, భారతీయుడు, ఒకే కృషి అన్ని సినిమాల్లో. అట్లాగే ఇటువంటి సినిమాలో కూడా పాటలు హిట్ అయినాయి. దీనిలో కూడా పాటలు హిట్. మ్యూజిక్ హిట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుతుంది తప్పకుండా. మళ్ళీ ఈ అందరూ మాట్లాడిన తర్వాత ఇంకోసారి కామ్గా చూడండి, అరవకుండా చూడండి. కామ్గా ఉండి అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇప్పటిదాకా మీరందరూ పవర్ స్టార్ అన్నారు. ఈ సినిమా తోటి రియల్ స్టార్ ఆయన సినిమాలోనే కాదు నిజ దీపంలో కూడా రియల్ స్టార్ ఉంది. నిజంగా చేసి చూపిస్తున్నారు. అంటే సినిమాలోనే హీరోలు ఉంటారు కానీ నిజ జీవితంలో కూడా హీరో. ఆయన రియల్ హీరో. ఈ సినిమా ఎక్కడికో ఆయన ఉన్నత శిఖరానికి ఇండియా మొత్తం గుర్తు చేస్తున్న సినిమా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హరిహర వీరమల్లు.